పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ అంటారు కదా. సో ఇతను ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను ఏమంటాడు అంటే, మేము భారత్పై దాడులు చెయ్యాలి, ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ అని అంటారు కదా. సో చెయ్యడానికి రెడీ అవుతున్నాం. సో మా ప్రధానమంత్రి అలాగే అసీం మునీర్ అందరం కూర్చొని ఒక హై లెవెల్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. ఇంతలో చూడండి, మేము అనుకుంటున్నాము గంటకు ముందే, అంటే మా ప్లాన్కి గంటకు ముందే మీకు భారత్ వైపు నుంచి మా పైన దాడులు. అంటే మా ప్లాన్ క్లోజ్ క్వార్టర్స్లో మేము అందరము ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటే భారత్ వైపు నుంచి ఇలాంటి దాడులు ఎలా జరిగాయి మా ఎవరికీ అర్థం కాలేదు. సో హుటాహుటీగా మా డిఫెన్స్ రంగానికి సంబంధించిన కమాండర్లు, అంటే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వచ్చి మీరు ఇమీడియట్గా బంకర్స్లోకి దాక్కోండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు భారత్ లాంటి దేశాన్ని చూసారనుకోండి, ఈ ట్రై సర్వీసెస్ అంటాం కదా, ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఈ చీఫ్ కమాండర్ ఎవరు అంటే మీకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం, కానీ అలా కాదు. ఒక సుప్రీం కమాండర్ ఎవరు అంటే మన ప్రధానమంత్రి కాదు, నరేంద్ర మోదీ గారు కాదు, మీకు ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతియే ఒక సుప్రీం కమాండర్. సో ఇప్పుడు ఆవిడికి తెలియకుండా మీరు ఆపరేషన్ సింధూర్ కూడా చెయ్యలేరు, ఆవిడ పర్మిషన్ ఉండాలి. అలాంటిది పాకిస్తాన్ లాంటి ఒక దేశంలో వాళ్ళ రాష్ట్రపతికి ఒక అధికారి వచ్చి, జర్దారీ గారు అర్జెంటుగా మీరు బంకర్లో దాక్కోండి, భారతీయులు మన మీద దాడులు మొదలు పెట్టారు అంటే ఇది ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఇదంతా అసీం మునీర్ యొక్క ఫెయిల్యూర్ అండి. అతను చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా యావత్ పాకిస్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు. ఎలా పెట్టుకుంటున్నాడు? మీకు ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లో పెట్టి. సో ఇప్పుడు నిన్న మాట్లాడిందే బ్రాడ్ ఫోర్ట్లో ఆ మహిళ, ఇతను కారులో వెళతాడు, ఒక బాంబు పేలుతుంది, అసీం మునీర్ పోతాడు, ఈవిడ చెప్పింది. సో ఇప్పుడు ఇతనికి ఎలాంటి సందర్భాల్లో మరణము వస్తుంది? ఎవ్వరికి ఇష్టం లేదండి. అసీం మునీర్ అలాగా పాకిస్తాన్ యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, నేనే వాళ్ళ ఫీల్డ్ మార్షల్, ఇది ఎవ్వరికి కూడా ఇష్టం లేదు. అంటే భయపెట్టి పరిపాలన చెయ్యాలి, ఇది వీడు అనుకుంటున్నాడు. అంటే మీకు ఇంతకు ముందు ఈ కమాండర్స్ ఉంటారు చూసారా, ఆర్మీ జనరల్స్, వాళ్ళ టైపులో మరి వాళ్ళందరూ పోయారు కదా, ఇప్పుడు అసీం మునీర్ కూడా పోతాడు. ఇప్పుడు ఈ సర్కమ్స్టెన్సెస్ ఏంటి? ఈ మోడస్ ఆపరెండి ఏమిటి? ఎటువైపు నుంచి ఇతనికి మరణము ఎదురు చూస్తుంది? సో ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారు, పాకిస్తాన్లోనూ ఇదే ప్రాబ్లమే. ఒకవేళ ఇతను ఇంకొక దేశానికి వెళ్ళినా కూడా ఎవరో ఇతన్ని అక్కడ టార్గెట్ చేస్తారు. సో ఇందులో అద్భుతమైన వార్త అంటే భారత్ గంటకు ముందే వీళ్ళు దాడులు మొదలు పెట్టారన్నప్పుడు మీకు పాకిస్తాన్ యొక్క ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోనే వాళ్ళ ఉన్నత అధికారుల్లోనే రా ఏజెంట్లు ఉన్నారు. అంటే రా ఏజెంట్ భారత్ నుంచి వెళ్ళేవాళ్ళు కాదండి. మనము ఎవరినైతే ఎంగేజ్ చేస్తామో ప్రతి నెల నీకు ఎంత డబ్బు కావాలి, అక్కడ అసీం మునీర్ గాడు ఏం చేస్తున్నాడు, షాబాజ్ షరీఫ్ ఏం చేస్తున్నాడు, మాకు టోటల్ వివరాలు కావాలి అంటే మాస్టర్ మైండ్ ఎవరు అంటే మీకు అజిత్ దోవెల్. అన్ని వైపులా నుంచండి మీకు ఇది తాలిబాన్, తెహ్రీక్ తాలిబాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ. అంటే ఏంటి? మీకు మొన్నటికి మొన్న అసీం మునీర్ మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఈ పష్తూన్ యువకులు ఉంటారు చూసారా, వీళ్ళు నివసిస్తున్న స్థావరాల మీద బాంబింగ్ చేశాడు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇమ్రాన్ ఖాన్ ఒక పష్తూన్ యువకుడు. సో ఇప్పుడు వీళ్ళు అసీం మునీర్ని వేసేస్తారా అంటే హైలీ ప్రొఫెషనల్ గ్రూప్ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. ఇంకొక వైపు అమెరికా, చైనాల కోసరము మీకు వాళ్ళు మైనింగ్లు చేసుకుంటారు కదా, ఆ మైనింగ్లను ఎవరెవరు ఆపుతున్నారో వాళ్ళ మీద దాడులు చేయించాడు అసీం మునీర్. కాబట్టి ఇప్పుడు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళు వేసేస్తారా, లేదా మనము ఎప్పుడూ మాట్లాడుకునే ద అన్నౌన్ గన్ మ్యాన్, మీకు పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోనే రా ఏజెంట్లు ఉన్నప్పుడు వీడు ఎక్కడెక్కడికి వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు, ఏం చేస్తూ ఉంటాడు వివరాలు ఈ అన్నోన్ గన్ మ్యాన్కి ఇచ్చారు అనుకోండి, మీకు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి కూడా వీళ్ళు వేసేయగలరు. అలాంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వాడు ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో ఎక్కడికి వెళ్ళినా మీకు ఎటువైపు వెళ్ళినా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని తిరుగుతున్నాడు. అంటే వీడికి సెన్స్ చేసేసాడు,
అంటే ఇదంతా లాస్ట్ 15 రోజుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అండి. సో అసీం మునీర్ ఏం చెయ్యకూడదో అది చేశాడు. సో భారత్, ఇండియా విల్ నెవర్ ఫర్గెట్, నెవర్ ఫర్గివ్. సో మనము పహల్గాం దాడుల్లో జరిగినది, సో మన మహిళల యొక్క ఏడుపు మనం మర్చిపోము, వాడిని విడిచిపెట్టము. అర్థమైందండి వీడికి. సో వీడు ఏదో అనుకున్నాడు, అక్కడ మోదీయో అజిత్ దోవెలో అసీం మునీర్ని విడిచిపెట్టారనేది క్లియర్గా ఇవాళ వాడికి అర్థమయ్యింది. మరి ఎటువైపు నుంచి మీకు యముడు వస్తున్నాడు, యమదూతలు వస్తున్నారు, వీడు ఎదురు చూస్తున్నాడు. సో ఇప్పుడు మీరు సమీకరణ చూసారు అనుకోండి, అమెరికా వాడు ఒక చాలా పెద్ద ట్రిక్ చేశాడు. నువ్వేరా ఈ ప్రపంచంలో గ్రేటెస్ట్ ఫీల్డ్ మార్షల్, ఆ గాజా ఉంది చూసావా, అక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని పంపించు అన్నాడు. హీ కమిటెడ్ అని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెప్తున్నాడు. వాడు ఒప్పుకున్నాడు, పంపిస్తానని ఒప్పుకున్నాడు. చచ్చినట్టు పంపించు. ఇప్పుడు ఎలా పంపిస్తాడు చెప్పండి? పాకిస్తాన్ అంటేనే వాళ్ళు ఏం చెప్తున్నారు? వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ఇస్లామిక్ రిలీజన్, మా మతాన్ని కాపాడడానికే ఈ దేశము ఉంది అని అంటూ, ఇప్పుడు నువ్వు గాజాలోకి నీ సైన్యాన్ని పంపిస్తే ఇస్లామిక్ దేశాలు విడిచిపెడతారా? ఎవరైనా ఊరుకుంటారు? అసలు హమాస్ వాళ్ళు, నీతో ఇవాళ కలిసిన హమాస్ వాళ్ళు నిన్ను విడిచిపెడతారు? అంటే చూడండి ఎన్ని వైపుల నుంచి ఇతనికి ముప్పు ఉంది. ఒకటేమో భారత్ రా ఏజెంట్లు అంటున్నాం, వాళ్ళు వాడి ఆఫీసులోనే కూర్చొని ఉన్నారు. కాబట్టి మొన్నటికి మొన్న మొత్తం ఈ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది చూసారా, ఆ ప్రోటోకాల్కి సంబంధించిన ఈ సెక్యూరిటీ డివిజన్నే మార్చేశాడు. అంటే తన పక్కన ఎవరుంటారు, తన డ్రైవర్ ఎవరు, తనకి ఎవరు ఈ రక్షణ కల్పిస్తారు, మొత్తము కూడా పాత వాళ్లను తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకున్నాడు. అంటే వాడికి అర్థమైంది ఎక్కడో ఎవరో వీడిని లేపేయబోతున్నారు అనేది క్లియర్. ఇంతకు ముందు జరిగిందా అంటే పాకిస్తాన్ చరిత్రలో ప్రజలు ఎంచుకున్న మీకు అధ్యక్షులు పోయారు, ప్రధానమంత్రులు పోయారు. ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి చూడండి. అలాగే వీళ్ళ యొక్క ఈ ఆర్మీ జనరల్స్ ఎంతోమంది రాత్రికి రాత్రి, అంటే వాడి చరిత్ర ఇదండి. పాకిస్తాన్ అంటేనే ఇలాగే ఉంటుంది. మరి ఈ దేశాలంతా అగ్ర రాజ్యాలను ఏదైతే మాట్లాడుతున్నామో వాడిని ఒక కూలీవాడిలా వాడుకుంటూ, మీకు వాడిని ఒక సరైన పద్ధతిలో మోల్డ్ చేయకుండా, వాడేమైనా జీడిపి అన్నాడు, రెవెన్యూ అన్నాడు, లేదు భారత్తో స్నేహం అండి. నవాజ్ షరీఫ్ అన్నాడు కదా, భారత్తో మేము స్నేహపూర్వకంగా ఉంటాము, సో వాళ్ళలాగే మేము ఎదగాలని అనుకుంటున్నాం. వీడు అంటాడు వాడి ఆర్మీ జనరల్ అక్కడ యుద్ధం చేస్తాడు. మరి వీడేం చేయగలడు? అంటే వాళ్ళకి యుద్ధము కావాలండి. యుద్ధము వస్తేనే ఆర్మీ యొక్క పొట్ట నిండుతుంది. వీళ్ళ అధికారులకు డబ్బు ఎలా వస్తుంది? భారత్ను శత్రువుగా చూపిస్తేనే, లేకపోతే రాదు. కాబట్టి పొలిటికల్ సిస్టమ్ అనేది పక్కన పెట్టండి. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి దుర్మార్గులు పాకిస్తాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఎన్నో వైపుల నుంచి వీళ్ళకి ప్రమాదం అనేది ఉంటుందండి. సో నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంటే ఈ అన్నోన్ గన్మ్యాన్ రా ఏజెంట్లతో కలిసి అజిత్ దోవెల్ గారి ప్లాన్ ప్రకారము వీడిని లేపేస్తే, అంటే శత్రుదేశము, వీడు శత్రువుల యొక్క హెడ్ చీఫ్ కాబట్టి నో మెర్సీ అంటాము. కాబట్టి వీడిని అలాగంటే ఒక యుద్ధములో, అంటే యుద్ధ క్షేత్రములో వీడిని లేపేస్తే భారతీయులుగా మనము చాలా చాలా ఆనందిస్తాం. ఎందుకంటే ఇంత పెద్ద శత్రువు ప్రపంచాన్నే మీకు ఏమారుస్తూ మోసము చేస్తూ, అమెరికా లాంటి దేశాలను కూడా మబ్బి పెడుతూ, చైనా వాడి విమానాలు తెచ్చుకొని మీకు తాలిబాన్పై యుద్ధాలు చేస్తూ, వాళ్ళ మీద బాంబుల వర్షము కులిపిస్తూ ఇన్ని చేస్తున్నాడు. ఎటువైపు నుంచి అయినా కూడా ఇతని మరణం రావచ్చు. కానీ ఇతని హెడ్ క్వార్టర్స్లోనే, ఇతని ఆఫీసులోనే మన రా ఏజెంట్లు వెళ్ళి ఇతన్ని లేపేస్తే, శత్రువు సంహారం అనేది చెయ్యగలిగితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి అది జరుగుతుందా లేదా? ఈ మహిళ అన్నట్టు కారులో వెళుతున్నప్పుడు ఎవడో వీడిని పేల్చి పడేస్తాడా? మనకు చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కదా. మరి అందులో అసీం మునీర్ కూడా, అంటే మీకు వాడి ఆఫీస్ నుంచి బయటికి రావడానికి కూడా భయపడుతున్నాడండి. వీడు వాళ్ళ సైన్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలడు? వీడు రేపు భారత్తో ఎలా యుద్ధము చేయగలడు? కాబట్టి ఒక యూస్లెస్ ఫెలో వాడు అక్కడ నాదే పాకిస్తాన్ అంటున్నాడు. మరి వీడిని ఎవరు టార్గెట్ చేస్తారు? వీడి యొక్క భవిష్యత్తు ఏమిటి? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.